నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సరిగ్గా 78 ఏళ్ల కిందటి సంగతి. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఉపాధి అవకాశం లేదు, సమస్యకు ఉపాయం లేదు, ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రమే. ఎక్కడ చూసినా పేదరికమే. ఇలాంటి పరిస్థితుల మధ్య అడుగులు మొదలుపెట్టిన భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ప్రపంచానికి అద్భుతమైన పాఠంగా నిలిచింది. గెలవడం అంటే ఎలా ఉంటుందో, నిలవడం అంటే ఏంటో దేశాలకు పరిచయం చేసింది. దివాలా తీసే స్థాయి నుంచి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్లేంటి? ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన సంఘటనలు ఏంటి? ఆర్థికంగా దివాలా తీసే స్థాయి నుంచి ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఎకానమీ వరకు భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం అద్భుతం. 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా పరుగులు. నెహ్రూ నుంచి మోదీ పాలన వరకు 78 ఏళ్ల ప్రస్థానంలో ఆర్థిక ప్రగతి ఎలా సాగింది? భారత ఆర్థిక వ్యవస్థలో మైలురాళ్లు ఏంటి? సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ఆ గుణమే బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో కీలకంగా మారింది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ టాప్లో ఉంటుంది. ప్రపంచంలోనే టాప్ ఆర్థిక వ్యవస్థల్లో జపాన్ను వెనక్కు నెట్టిన భారత్ 4వ అతిపెద్ద ఎకానమీగా నిలిచింది. $4.19 ట్రిలియన్ నామినల్ జీడీపీతో ఈ స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2028 నాటికి జర్మనీని ఓవర్టేక్ చేసి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమిది. దాదాపుగా ఏమీ లేని స్థాయి నుంచి ఇక్కడికి చేరడం అంటే మామూలు విషయం కాదు. ఎదగడం అంటే మనం ఒక్కరమే కాదు, 10 మందికి సాయంగా ఉండడం కూడా. భారత్ చేస్తోంది అదే. ఆర్థికంగా తాను ఎదుగుతూనే సాయం అడిగిన దేశాలకు అండగా నిలుస్తోంది. ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో $30.51 ట్రిలియన్ జీడీపీతో అమెరికా టాప్లో ఉండగా 19.23 ట్రిలియన్ చైనా రెండో స్థానంలో, 4.74 ట్రిలియన్ జర్మనీ మూడో స్థానంలో, 4.19 ట్రిలియన్ జపాన్, భారత్ 4వ స్థానంలో ఉన్నాయి. వ్యవసాయం, టెక్నాలజీ సేవలు, చేనేత పరిశ్రమ, వ్యాపార అవుట్సోర్సింగ్ లాంటి రంగాలు భారతదేశ ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయి. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2024-25, 2025-26లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.2% ఉంటుంది. ఇది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైనది. 2027 నాటికి మన దేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2028 నాటికి జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ప్రభుత్వ సంస్కరణలు, శ్రామిక, వ్యాపార సౌలభ్యం, పెరుగుతున్న వినియోగం, పెట్టుబడులు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన ఎదుగుదల చాలా దేశాల కడుపు మంటకు కారణమవుతోంది. ఎలాగోలా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక రకంగా ఇప్పుడు ట్రంప్ చేస్తోంది కూడా అదే. సుంకాల వెనక కనిపిస్తోంది భారత్ అంటే భయమే. 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న భారత్ 78 ఏళ్లలో ఆర్థికంగా అసాధారణ ప్రగతి సాధించింది. జనాలకు కనీస అవసరాలకు కూడా ఇబ్బందులు పడే స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచానికే సాయంగా నిలిచే స్థాయికి ఎదిగింది. ఈ ప్రయాణంలో మైలురాళ్లు ఎన్నో. భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి బ్రిటిషోడు మన వనరులన్నింటినీ ఖాళీ చేశాడు.
పైగా మన నుంచి విడిపోయి పాకిస్తాన్ కొత్త దేశంగా ఏర్పడింది. ఆ టైంలో దేశంలో ఎక్కడ చూసినా పేదరికమే. ఇలాంటి కష్ట సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు కాగా మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ రంగాలకు, రెండో పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ఊతమిచ్చారు. ఇక 1960 హరిత విప్లవంతో ఆహార ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. ఇక 1980లో ఐటీ రంగంలో అప్పటి ప్రధాని రాజీవ్ మొదలుపెట్టిన విప్లవం 1990 ఆర్థిక సంస్కరణలకు బలమైన పునాది వేసింది. 1990 దశకంలో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోగా అప్పటి ప్రధాని పివి, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భారీ సంస్కరణలు చేపట్టారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానంతో దేశాన్ని గట్టెక్కించారు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయంతో ప్రైవేటు రంగంలో పోటీకి అవకాశమిచ్చారు. ఇది మంచి ఫలితాలనిచ్చింది. ఇక 1991లో ఐటీ రంగంలో ప్రపంచానికే సవాల్ చేసే స్థాయికి ఎదిగింది భారత్. ఐటీ, సాఫ్ట్వేర్, అవుట్ సోర్సింగ్ రంగాల్లో టాపర్గా మారింది. దీంతో వార్షిక జీడీపీ వృద్ధి 6% మించిపోయింది. ఇక 2014 తర్వాత దేశంలో ఆర్థిక దిశ కొత్త మలుపు తీసుకుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక వాణిజ్య రంగంలో ప్రపంచ దేశాలకు భారత్ పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. దౌత్యపరంగా భారత్ సంబంధాలు మరింత స్ట్రాంగ్ అయ్యాయి. మేక్ ఇన్ ఇండియా నినాదం తయారీ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉండగా డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా మారుమూల గ్రామాలకు కూడా డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచంలోనే వేగంగా పెరిగిన డిజిటల్ చెల్లింపుల విధానమైన యూపీఐని తీసుకువచ్చిన మోదీ సర్కార్ మరో విప్లవాన్ని క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టి కొత్త సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇక 2020లో తీసుకువచ్చిన PLI పథకం తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహమిచ్చింది. దీంతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవడమే కాదు, భారత తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2013-14లో $1,438 ఉన్న తలసరి ఆదాయం 2025లో రెట్టింపై $2,880 పెరిగిందని ఏప్రిల్లో IMF విడుదల చేసిన నివేదిక చెప్తోంది. ఇకటు 2025-26లో భారత జీడీపీ వృద్ధి 6.2% ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అధపాతాళం నుంచి అందనంత ఎత్తు వరకు భారత ఆర్థిక వ్యవస్థ ప్రయాణం సాగుతోంది. మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు, తీసుకువస్తున్న పథకాలు ప్రతి రంగాన్ని మరింత స్పీడప్ చేస్తున్నాయి, అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. తాను ఎదుగుతూనే మరికొన్ని దేశాలు ఎదిగేలా చేస్తోంది భారత్. ఇంతకీ మన దేశంలో ఏ రంగంలో ఎలాంటి వృద్ధి కనిపిస్తోంది? 5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్గా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? ఎదుగుతూ ఎదిగేందుకు భారత్ సాయం, ప్రపంచానికే స్ఫూర్తిగా భారత్ అడుగులు, అన్ని రంగాల్లో భారత్ తిరుగులేని విజయాలు. ఏ రంగాల్లో ఎలాంటి వృద్ధి సాధిస్తోంది? $5 ట్రిలియన్ టార్గెట్ నెరవేరేనా? జగమంత కుటుంబం అనేది భారత్ నినాదం. కష్టంలో ఉన్న ఏ దేశమైనా సాయం కోసం చెయ్యి చాస్తే అండగా నిలుస్తోంది. కరోనా సమయంలో అదే ప్రూవ్ అయింది కూడా. ఇక మన జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు అన్నట్లుగా వార్నింగులు పంపిస్తోంది. ఇలాంటి భారత్ ఆర్థికంగా అద్భుతాలు చేస్తోంది. ప్రతి రంగంలోనూ అసాధారణ విజయాలు కనిపిస్తున్నాయి. ఇది సరికొత్త భారత్కు దారి చూపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 4వ స్థానంలో ఉందంటే
దానికి కారణం కూడా ఇదే. ఇండియన్ ఎకానమీ అభివృద్ధిలో వ్యవసాయం, పారిశ్రామిక, సేవలు, మౌలిక సదుపాయాల రంగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జీడీపీతో పాటు ఉపాధి, ఎగుమతుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ జీడీపీలో వ్యవసాయ రంగానికి 18 నుంచి 20% భాగం. దేశ జనాభాలో 46% మందికి ఉపాధిని అందిస్తోంది. 2024-25లో వ్యవసాయం 4.6% పెరిగింది. 2023-24లో $50 బిలియన్ దాటిన వ్యవసాయ ఎగుమతులు గ్లోబల్ సప్లై చైన్లో భారత్ స్థానాన్ని స్ట్రాంగ్ చేశాయి. గ్రామీణ ఆదాయాలు పెరగడంతో ఎఫ్ఎంసీజీ, ఆటో లాంటి రంగాలకు డిమాండ్ పెరిగింది. దేశ జీడీపీలో ఇండస్ట్రీ సెక్టార్ వాటా 28% కాగా ఉపాధిలోనూ 28%. మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, కన్స్ట్రక్షన్, యూటిలిటీలు ఈ రంగంలో కీలకం. పిఎల్ఐ పథకాలు ఎలక్ట్రానిక్స్ తో పాటు ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్ లో పెట్టుబడులను భారీగా ఆకర్షించాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 9.52 లక్షల కోట్లకు చేరింది. స్మార్ట్ ఫోన్లు 99% దేశీయంగా ఉత్పత్తవుతున్నాయి. స్టీల్ ఉత్పత్తి 3.3% పెరిగింది. ఆటోమొబైల్ డొమెస్టిక్ సేల్స్ 12.5% పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వచ్చింది. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ మరింత స్ట్రాంగ్ కావడానికి కారణమయ్యాయి. ఇక జీడీపీలో సర్వీస్ సెక్టార్ వాటా 54%. ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, టూరిజం, ట్రాన్స్పోర్ట్, రీటైల్ ఈ రంగంలో కీలకం. 2023లో సర్వీసెస్ ఎగుమతులు గ్లోబల్ షేర్లో 4.3% కాగా 2024 ఏప్రిల్-డిసెంబర్లో 16.6%కి పెరిగింది. డిజిటల్ ఎకానమీ 2025 నాటికి $1 ట్రిలియన్ దాటేసే ఛాన్స్ ఉంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో బ్యాంక్ క్రెడిట్ 13% పెరగగా ఎఫ్డిఐ $5.7 బిలియన్ చేరింది. ఇకటు పోస్ట్ కోవిడ్ రికవరీతో టూరిజం ఊపందుకుంది. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి. ఆర్థిక వృద్ధికి మౌలిక సదుపాయాలు రోడ్ మ్యాప్ లాంటివి. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టులు, ఎనర్జీ, డిజిటల్ కనెక్టివిటీ ఈ రంగంలో కీలకంగా ఉంటాయి. దీంతో వీటిపై కేంద్రం స్పెషల్ గా ఫోకస్ పెంచింది. మౌలిక సదుపాయాల బలోపేతంతో లాజిస్టిక్స్ ఖర్చులు భారీగా తగ్గిపోయి గ్లోబల్ వాణిజ్యంలో భారత్ను బలోపేతం చేశాయి. ఇకటు అంతరిక్ష రంగంలోనూ భారత్ దూసుకుపోతోంది. కొత్త ప్రయోగాలను చేపడుతూ వాటిని విజయవంతం చేస్తూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోంది. గత 10 ఏళ్లలో భారత అంతరిక్ష రంగం దేశ జీడీపీకి 5 లక్షల కోట్ల ఆర్థిక సహకారాన్ని అందించింది. దీంతో పాటు 4.7 మిలియన్ ఉద్యోగాలను క్రియేట్ చేసింది. అంతరిక్ష రంగంపై భారత్ 1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టగా ఫలితంగా ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలతో ఈ రంగం జాతీయ జీడీపీకి 5 లక్షల కోట్లను తిరిగిచ్చింది. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో 8 నుంచి 10% వాటాను సాధించాలని ఇస్రో టార్గెట్ గా పెట్టుకుంది. దీంతో జీడీపీలో మరింత కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా ఈ రంగాలన్నీ కలిపి భారత్ ను $5 ట్రిలియన్ ఎకానమీ దిశగా నడిపిస్తున్నాయి. ఇలా ప్రతి రంగంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ దేశాన్ని ఆర్థికంగా మరింత పటిష్ట స్థితిలో పెట్టేందుకు అడుగులు వేస్తోంది మోదీ సర్కార్. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే 8 వార్షిక వృద్ధి రేటు అవసరం. స్ట్రక్చరల్ రిఫార్మ్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై దృష్టి పెట్టడం మరింత అవసరం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాతాళంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చాలా దేశాలకు అందని స్థాయికి ఎదుగుతోంది. మన ఎదుగుదలను చూసి కొన్ని దేశాలకు కడుపు మండిపోయేలా చేస్తోంది.